హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు కార్తిక్ జ్యోత్స్నకి అసలు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, జ్యోత్స్న శివనారాయణతో ఎలాంటి ఛాలెంజ్ చేయబోతుందో తెలుసుకోబోతున్నాం. సో అసలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. జ్యోత్స్న అయితే శివనారాయణతో ఛాలెంజ్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ని ఎలా అయినా డెవలప్ చేస్తా అని చెప్పి. ఈ విషయంలో కార్తిక్ కూడా జ్యోత్స్నకే సపోర్ట్ చేస్తుంటాడు. ఇంకా పారిజాతం కూడా లోపల అనుకుంటూ ఉంటుంది, మొత్తానికి జ్యోత్స్నకైతే రావాల్సిన సపోర్ట్ దొరికింది ఇంటి నుంచి, ఇంకా నా బూస్టి నేను ఇస్తుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే లోపల అనుకుంటూ ఉంటుంది, నాకేంటి బావ సపోర్ట్ చేస్తున్నాడు, నాకు బావ సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇంకేదో ఉంది, నేను వెళ్ళి బావతో మాట్లాడతానని అక్కడి నుంచి జ్యోత్స్న కూడా కార్తిక్ వెనక వెళ్ళిపోతూ ఉంటుంది. కార్తిక్ దగ్గరకు వెళ్ళి జ్యోత్స్న అయితే ఇలా అంటుంటుంది, బావా నువ్వు ఒకటి మర్చిపోయా బావా, నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం అంటుంటే కార్తిక్ అయితే అనుకున్నది జరిగిన తర్వాత నేను కంగ్రాట్స్ చెప్తానులే అంటుంటే, నేను సాధించలేననే కదా బావా నీ నమ్మకం అంటుంటే, నీకు ఎందుకు అలా అనిపించిందంటే, ఎప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయి, నువ్వు ఈసారి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎలా నమ్మాలి, నీ మీద నీకు నమ్మకం లేదంటారు కార్తిక్. నా మీద నీకున్న నమ్మకం గురించి నేను మాట్లాడుతున్నాను బావా. ఇప్పుడు నేను నా మైండ్లో నేను నీ గురించి ఏమనుకుంటున్నాను చెప్పు. ఈ 25 డేస్లో ఈ కంపెనీని నష్టాల నుంచి పైకి తీసుకురాలేక సీఏ పోస్ట్కి రాజీనామా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను చూస్తుంటే తాత నిన్ను సీఏ పోస్ట్ తీసే కంటే ముందే నువ్వే పారిపోయేలా ఉన్నావు చూసినావు అంటుంటాడు కార్తిక్. రెస్టారెంట్ని వేలం పాటల్లో కొనడం తప్పంటా బావ అంటే అప్పుడే కార్తిక్, అది తప్పే అయితే నేను సపోర్ట్ చేయను కదా అంటుంటాడు కార్తిక్. తప్పు చేస్తే అది నీకు అడ్వాంటేజ్ అవుతుందని నువ్వు అనుకోవచ్చు కదా బావ అంటుంటే, చూసిన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అంటే ఒక బ్రాండ్ బావా, అలాంటి బ్రాండ్ని నష్టాల్లోకి నువ్వే తీసుకొచ్చింది తమ్మరే కదా అంటుంటే, మళ్ళీ నెంబర్ 1 చేస్తాను అదంత ఈజీ కాదు, కొత్త రెస్టారెంట్ని కొని దాని పేరు మార్చి మార్కెట్లో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ చేసి కొత్త బ్రాండ్స్ పెట్టి మళ్ళీ నెంబర్ 1 ప్లేస్కి తీసుకొస్తాను బావా చూస్తుండు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ అయితే, రెస్టారెంట్ని నెంబర్ 1 అనేది బ్రాండింగ్తో కాదు, ఫుడ్ క్వాలిటీతో వస్తుంది. పలానా రెస్టారెంట్లో ఫుడ్ బాగుందని అంటారు, పలానా రెస్టారెంట్ స్కీములు బాగుందని చెప్పరు అంటుంటే, జ్యోత్స్న అయితే నేను గెలుస్తానని జెలసీ ఫీల్ అవుతున్నావు బావా అంటుంటే, మీరు గెలిచారంటే నేను గెలిచినట్టే కదా మేడం అని అంటూ ఉంటాడు కార్తిక్.